ఇక గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్ల మధ్య వర్గపోరు పతాక స్థాయికి చేరింది. దీంతో వైసీపీ కార్యకర్తలు సైతం వర్గాలుగా విడిపోయారు. జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో దాచేపల్లి మండలంలో వైసీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా సమావేశానికి వచ్చిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి స్టేజీపైకి ఎక్కగానే అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. అధిష్టాన ఆదేశాల మేరకు సమావేశం రద్దు చేస్తున్నామని తెలిపారు జంగా. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కంప్లైంట్తోనే అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిందని జంగా అన్నారు. ఏది ఏమైనప్పటికీ వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటారని జంగా హామీ ఇచ్చారు. ఎంతో కష్టపడ్డా ఈ రోజున నియోజకవర్గ పరిస్థితుల రీత్యా ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే తలంపుతోని మీ అందరి అభిప్రాయంతో మీరందరూ కూడా ఆత్మీయ సమావేశం దాచేపల్లి మండల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు కార్యకర్తలు ఇప్పుడే నాకు ఒక 10 నిమిషాల క్రితం ఫోన్ రావడం జరిగింది. ఏం జరిగిందో తెలియదు, కానీ అధిష్టాన వర్గం సమావేశాన్ని మీరు పోస్ట్పోన్ చేసుకొని కటాఫీసులమని నన్ను పిలవడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఈ సమావేశాన్ని అధిష్టానం యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా వారి యొక్క పిలుపు మేరకు తప్పనిసరిగా ఈ సమావేశాన్ని మనం విరమించుకుందాం. అవసరాన్ని బట్టి అధిష్టానం యొక్క ఆదేశాలను బట్టి తర్వాత సమావేశాలు కానీ తర్వాత పరిస్థితులు కూడా మనం అందరం కూడా మాట్లాడుకుందాం అన్నట్టు ఆలోచన చేస్తూ మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా కలిసిమెలిసి సుఖశాంతులతో అభద్రతా భావం లేకుండా జీవనం కొనసాగించాలని నా ఆశయం, నా ఆలోచన. అందుకని దయవుంచి మీరు అన్నిదా భావించొద్దు. ఎంతో కష్టపడ్డా ఈ రోజున నియోజకవర్గ పరిస్థితుల రీత్యా ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే తలంపుతోని మీ అందరి అభిప్రాయంతో మీరందరూ కూడా ఆత్మీయ సమావేశం దాచేపల్లి మండల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు కార్యకర్తలు ఇప్పుడే నాకు ఒక 10 నిమిషాల క్రితం ఫోన్ రావడం జరిగింది. ఏం జరిగిందో తెలియదు, కానీ అధిష్టాన వర్గం సమావేశాన్ని మీరు పోస్ట్పోన్ చేసుకొని కటాఫీసులమని నన్ను పిలవడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఈ సమావేశాన్ని అధిష్టానం యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా వారి యొక్క పిలుపు మేరకు తప్పనిసరిగా ఈ సమావేశాన్ని మనం విరమించుకుందాం. అవసరాన్ని బట్టి అధిష్టానం యొక్క ఆదేశాలను బట్టి తర్వాత సమావేశాలు కానీ తర్వాత పరిస్థితులు కూడా మనం అందరం కూడా మాట్లాడుకుందాం అన్నట్టు ఆలోచన చేస్తూ మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా కలిసిమెలిసి సుఖశాంతులతో అభద్రతా భావం లేకుండా జీవనం కొనసాగించాలని నా ఆశయం, నా ఆలోచన. అందుకని దయవుంచి మీరు అన్నిదా భావించొద్దు. ఎంతో కష్టపడ్డా ఈ రోజున నియోజకవర్గ పరిస్థితుల రీత్యా ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే తలంపుతోని మీ అందరి అభిప్రాయంతో మీరందరూ కూడా ఆత్మీయ సమావేశం దాచేపల్లి మండల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు కార్యకర్తలు ఇప్పుడే నాకు ఒక 10 నిమిషాల క్రితం ఫోన్ రావడం జరిగింది. ఏం జరిగిందో తెలియదు, కానీ అధిష్టాన వర్గం సమావేశాన్ని మీరు పోస్ట్పోన్ చేసుకొని కటాఫీసులమని నన్ను పిలవడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఈ సమావేశాన్ని అధిష్టానం